దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతి 4:7 అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అని పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్పాడు. వ్యర్థమైనటువంటి మాటలు, నిరుపయోగమైనటువంటి మాటలు, వర్త్లెస్ సిల్లీ టాక్, ఇవి మనం తరచుగా మన సంభాషణలో మనం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. వాటి వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగము ఉండదు. సహవాసంగా మనం కలిసి వచ్చినప్పుడు, ఒకరితో ఒకరు సంభాషించినప్పుడు, ఒకరికొకరు మేలుకరమైనటువంటి మాటలు, ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు, హెచ్చరిక చేసే మాటలు మనం మాట్లాడుకోవాలి. కానీ చాలాసార్లు మన సంభాషణ మూడో వ్యక్తి గురించి లేనిపోని వదంతులు సృష్టించేవి, రకరకాలుగా అవి ఏ రకంగా ఉపయోగపడేటువంటి మాటలు కావు. దేవుని యొక్క వాక్యంలో పౌలు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే దైవభక్తిలో సాధకం చేసుకోవాలి. వీటి వల్ల ఉపయోగం లేదు కాబట్టి దైవభక్తిలో సాధకం చేసుకుంటే అది ఇప్పటి జీవంలో, రాబో జీవంలో వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది. కాబట్టి మన ఫోకస్ వీటి మీద కాకుండా వాటిని విసర్జించమంటున్నాడు. వాటి మీద కాకుండా దైవభక్తిలో సాధకం చేసుకోవడానికి మనం ఏం చేస్తా ఉన్నాం? నీకు దేవునితో వ్యక్తిగతంగా ప్రతిరోజు గడిపే ప్రార్థన సమయం ఉందా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానించే సమయం నీకుందా? సహవాసంగా సంఘంలో తోటి విశ్వాసులతో కలిసినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి మేలు మనం ఒకరి ద్వారా ఒకరు పొందుతున్నామా? మరి వీటి గురించిన శ్రద్ధ, ఆసక్తి మనకు ఉండాలి కదా. అనవసరమైన వాటిని విసర్జించి మనం చేయాల్సిన వాటి మీద దృష్టి పెట్టి దైవభక్తిలో సాధకం చేసుకోవడానికి మనల్ని మనము పురికొల్పుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక.